నమస్తే వ్యూవర్స్, మీరు చూస్తున్నారు ఫ్లేవర్స్ ఆఫ్ మైండ్ ఛానల్. ఇవాల్టి మెను పెసర మొలకలతో క్యాలీఫ్లవర్. ప్లీజ్ ఈ వీడియోని చివరి దాకా చూడండి. మీ వాల్యుబుల్ సజెషన్స్ని నాకు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. కమ్ లెట్స్ స్టార్ట్. స్టవ్ మీద బాండ్లీ రెడీగా ఉందండి. ఇందులో ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. అండ్ అందులోకి ఇప్పుడు కొన్ని ఆవాలు వేసి అవి చిటపటమనేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు కొన్ని, అంటే ఒక్క ఉల్లిపాయ అనుకోండి, పెద్ద ఉల్లిపాయ, దాని తరుగు వేసి అది బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేయించాలి. అప్పుడైతే మనకు మంచి అరోమా వస్తుంది, దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను క్యాలీఫ్లవర్ని, పురుగులు లేని క్యాలీఫ్లవర్ని తీసి శుభ్రం చేసి 2 కప్స్ క్యాలీఫ్లవర్ తీసుకున్నానండి. దాన్ని ఇప్పుడు మన తిరగమాతలోకి వేసి బాగా కలిపెట్టాలి. ఎందుకు అంటే మనం ఇందాక వేయించుకున్న ఉల్లిపాయ తరుగు దాని యొక్క అరోమా మొత్తం మన క్యాలీఫ్లవర్లోకి బాగా పట్టాలి అన్నమాట. సో ఇప్పుడు వాటిని బాగా కలిపిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసి కాసేపు కలిపెట్టాలి. దాని తర్వాత అందులో 2 స్పూన్స్ ఉప్పు అండ్ నెక్స్ట్ 1.5 స్పూన్ లేదో మీ ఇష్టానికి తగ్గట్టు కారం, 2 స్పూన్స్ అయినా సరే కారం వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత ఇలా కాసేపు కలిపెట్టాలి. సో ఇప్పుడు మొత్తం వాటికి కారం, ఉప్పు, పసుపు అన్నీ బాగా పట్టిన తర్వాత అందులోకి కొన్ని వాటర్, కొన్ని లిటిల్ అండి, మరీ ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే వాటిలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది. మనం ఎప్పుడైతే మూత పెట్టేస్తామో మొత్తం వేసాక అప్పుడు నీరంతా బయటికి వచ్చేస్తుంది. సో లిటిల్ వాటర్ వేసేసి ఇలా మూత పెట్టేసి జస్ట్ 2 మినిట్స్ అండి ఆ క్యాలీఫ్లవర్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించిన తర్వాత 1 కప్ లేదా 1/2 కప్ పెసర మొలకలు ఉంటాయి కదండి, మొలక కట్టి ఉంటారు, వాటిని తీసుకొని ఇప్పుడు మనకు ఉడికిన సాఫ్ట్ అయిన క్యాలీఫ్లవర్లోకి ఈ 1/2 కప్ లేదు 1 కప్ మీకు నచ్చినన్ని వేసుకోవచ్చు. బట్ నేనైతే 1/2 కప్ వేసానండి. సో వేసాక ఇలా కలిపెట్టేసిన తర్వాత అందులోకి 1/2 స్పూన్ ధనియాల పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా. గరం మసాలా అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇవి వేసిన తర్వాత క్యాలీఫ్లవర్కి ఇవి బాగా పట్టేలాగా కలిపెట్టి పైన మళ్ళీ మూత ముయ్యాలి. ఇది మాత్రం కంపల్సరీ అండి, ఎందుకంటే ఇది మనం బాయిల్డ్ లాగా చేస్తున్నాం కాబట్టి. సో చూడండి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును వేసి బాగా వేయించాలి. ఈ వాటర్ చూడండి మనం వేసింది కొన్నే, బట్ క్యాలీఫ్లవర్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం వల్ల ఎక్కువ కనిపిస్తుంది. సో అగైన్ మళ్ళీ మూత మూసేసేయండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టోటల్ వాటర్ అంతా అబ్జార్బ్ అయిపోయి ఉంటుందండి. ఇప్పుడు మన పెసర మొలకలతో క్యాలీఫ్లవర్ రెసిపీ కంప్లీట్గా అయిపోయినట్లు. ఈ హెల్తీ రెసిపీని ఇప్పుడు మనం టేస్ట్ చేయాలి కదండి. సో ఒక ప్లేట్లో అన్నం పెట్టేసుకొని ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ దాంతోపాటు ఇందాక మనం చేసుకున్న ఆ క్యాలీఫ్లవర్ ఫ్రై ఉంది కదా, అది మీకు ఎంత నచ్చితే అంత ప్లేట్లో పెట్టేసుకోండి. అండ్ దాంతోపాటు పప్పుచారు కానీ ముద్దపప్పు కానీ మీ ఇష్టం, దాన్ని వేసుకొని దాంతోపాటు పెరుగు, తర్వాత ఏదైనా ఒక ఫ్రూట్ మీకు నచ్చిన తిన్నారనుకోండి, ఆఫ్టర్నూన్ టైమ్స్ కంప్లీట్ బ్యాలెన్స్ డైట్ అవుతుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.